హాయ్ అండి, పుంటికూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతీస్ కిచెన్. మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ పెట్టండి. ముందుగా 1 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగ తరిగిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అందులోనే నీట్గా కడిగిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని మనకు ఎంతైతే పుంటికూర కావాలో నీట్గా వాష్ చేసి తీసుకొని టమాటా, పసుపు, కారము, ధనియాల పొడి, అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలి. గోంగూర, టమాటా బాగా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి సహాయంతో బాగా ఎనుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని పుంటికూరను మొత్తము చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. నీట్గా కలుపుకొని అందులో కొంచెం ఒక గ్లాస్ నిండా వాటర్ పోసేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. అంతే, ఎంత టేస్టీగా ఉన్న పుంటికూర చికెన్ రెడీ. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.